రైట్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. అయితే మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతోనే మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఇటీవల పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో వేటు పడింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతోనే మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఇటీవల పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో వేటు పడింది. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి తీన్మార్ మల్లన్నకు అయితే కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది అన్నట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే తీన్మార్ మల్లన్నకు గెట్ అవుట్ అన్నట్టే తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ 5వ తేదీన షోకాజ్ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12 లోపు రిప్లై ఇవ్వండి, అంటే వారం రోజుల సమయం ఇచ్చింది. అయినా కానీ 5వ తేదీ షోకాజ్ నోటీసులు పంపించి 12వ తేదీ వరకు రిప్లై ఇవ్వమంటే తీన్మార్ మల్లన్న రిప్లై ఇవ్వలేదు. అసలు నేను రిప్లై ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేది కూడా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. అయితే షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వవలసింది వచ్చిందంటే బీసీ జనాభాను కాంగ్రెస్ తక్కువ చేసి చూపించింది, బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెబుతూనే ఏకంగా అసెంబ్లీలో ఏదైతే ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఏదైతే కులగణన జరిగిందో ఆ కులగణనకు సంబంధించినటువంటి ప్రతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ప్రతిని ఏకంగా అగ్గి పెట్టి నిప్పంటించారు. దీన్ని పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకున్నటువంటి క్రమశిక్షణ సంఘము అసలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అసలు ప్రతిని ఎందుకు నిప్పంటించవలసి వచ్చింది, అదేవిధంగా బీసీ జనాభాను ఎక్కడ కూడా తక్కువ చేసి చూపించలేదు, కావాలని ఇదంతా తీన్మార్ మల్లన్న చేస్తున్నారు. దీనికి అంతా కూడా సమాధానం చెప్పాలనేది కూడా క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు పంపించింది. అయినా కూడా తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతనే లాస్ట్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక రానున్నదంతా కూడా బీసీల ముఖ్యమంత్రి అవుతారు అని కూడా మాట్లాడారు. అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కడ సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్ తరఫున ఎక్కడ ప్రచారానికి పోలేదు. ఏకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అభ్యర్థులకు ప్రచారం చేయడం, సపోర్ట్ చేయడము ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిగణించింది. గతంలో ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్కే రిప్లై ఇవ్వలేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని కూడా పార్టీని ధిక్కార స్వరం వినిపించినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మరోసారి కూడా అసలు రిప్లై ఇవ్వలేదు. అంతేకాకుండా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చినట్టు నష్టం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు, డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భావించింది. అందులో భాగంగానే అతనిపైన సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్ చేయడానికి కూడా కారణాలు అతని పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, పార్టీ గీత దాటి మాట్లాడుతున్నారు. ఇతని వల్ల కూడా ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా డ్యామేజ్ చేసే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం అని భావించేసే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పైన ఇక వేటు వేసిందని చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లైన్ దాటి కాంగ్రెస్ గీత దాటి మాట్లాడినందుకే తీన్మార్ మల్లన్న పైన వేటు పడింది అనేది కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సంజన, అంటే రాజురెడ్డి ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రావడం వల్లనే ఇటు మల్లన్నకి సస్పెండ్ చేశారు అన్నట్టుగా చెప్పాలా, లేక హైకమాండ్ దీనిపైన ఏమంటుంది? అంటే తీన్మార్ మల్లన్నకు సమయం విధించారు.
5వ తారీఖు నాడు సోకజ్ నోటీసులు ఇచ్చారు, 12వ తారీఖు లోపల సమాధానం చెప్పమన్నారు, వారం రోజుల గడువు ఇచ్చారు, 12వ తారీఖు అయిపోయింది, 12వ తారీఖు అయిపోయి 20 రోజులు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఏమన్నా సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నదని కూడా కాంగ్రెస్ నాయకత్వం భావించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అంతలోనే ఇన్ఛార్జ్ కూడా మారిపోయారు, కొత్త ఇన్ఛార్జ్ రంగంలోకి వచ్చారు మీనాక్షి నటరాజన్. ఈ యొక్క నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను పరిస్థితులను కూడా ఆమెకు వివరించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరు మాట్లాడినా, ఎంత పెద్ద వ్యక్తులు మాట్లాడినా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కు పూర్తిగా డ్యామేజ్ అయ్యే విధంగా, నష్టం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడితే అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి మీనాక్షి నటరాజన్ కి కొత్తగా ఇచ్చినటువంటి ఇన్ఛార్జి కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను చెప్పి తీరా ఇవన్నీ కూడా బేరేజీ వేసుకొని అతని పైన సస్పెన్షన్ వేటు వేశారని చెప్పుకోవచ్చు. సంజన. ఎస్ రాజిరెడ్డి, ఈ సస్పెన్షన్ మీద తీన్మార్ మల్లన్న ఏమైనా స్పందించారా? అంటే కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క సస్పెన్షన్ వేటు వచ్చింది. అయితే సస్పెన్షన్ వేటు పడకముందు కూడా తీన్మార్ మల్లన్న ఇది ఊహించిందే. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత అతను రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోగా పైపెచ్చు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను రిప్లై ఇవ్వను, నేను ఈ రకంగానే మాట్లాడతాను, రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో దానికి విరుద్ధంగా ఇక్కడ పాలన జరుగుతుంది, బీసీ జనాభాను కూడా తక్కువ చేసి చూపించారు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలంతా కలిసి బీసీ జనాభాను తక్కువ చేపే కుట్ర చేశారు, ముఖ్యంగా జానారెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డాడు అని కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. ఇక రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ ఇక రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతారనేది కూడా మాట్లాడారు. అంటే తీన్మార్ మల్లన్న కూడా పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేస్తారా అనేది కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడానికన్నా బయటకు వెళ్తేనే ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వం మీద ఉద్యమించే అవకాశం ఉంటుంది, పోరాటం చేసే అవకాశం ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందని భావించి అతను రెగ్యులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తేనే సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయని భావించి అతను పలుసార్లు పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అందులో భాగంగానే అతని పైన సస్పెన్షన్ వేటు పడింది. అయితే సస్పెన్షన్ వేటును ఊహించి ఉండే పదే కామెంట్ చేశారు. అయితే ఇప్పటికీ సస్పెన్షన్ వేటు పడ్డ తర్వాత ఇప్పటివరకు అయితే అతను కామెంట్ చేయలేదు. మళ్ళీ కామెంట్ చేసినా కానీ నేను ప్రజల పక్షాన ఉంటా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ కాంగ్రెస్లో ఉంటూ ప్రశ్నించినందుకే ఇదంతా వేటు వేశారని చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆయన స్పందించలేదు. Right, Raj Reddy. Thank you for the live updates.